ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని విమర్శించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ప్రతిపక్ష హోదాలో సీఎం జగన్ ఇచ్చిన మేనిఫెస్టో కేవలం 10% మాత్రమే హామీలు అమలు చేశారని ఆరోపించారు. ఈనాడు మేనిఫెస్టో ఇచ్చారు. 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో మోసం. ఎందుకంటే ప్రజలను మోసం చేసి ఒక ఓటు అడిగి ఈ ఒక్కసారి నాకు ఓటు అయ్యిందని ఓటు వేస్తే ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కనీసం 10% కూడా అమలు జరగకపోగా మొత్తం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు.